ప్రజెంట్ వచ్చేసరికి మన జైత్యాలోని త్రివేణి మట్టి గణపతుల వాళ్ళ షెడ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. అండ్ ఇది అడ్రస్ వచ్చేసరికి మనకు బైపాస్ ఎండింగ్ అయితే అండ్ అక్కడ భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ అయితే ఉంటుందన్నమాట. భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ దాటి ఇంకొంచెం ముందుకు వస్తేనైతే మనకు అన్నవాళ్ళ షెడ్ కనిపిస్తుంది. ఇక్కడైతే మనకు అన్ని డిఫరెంట్ మోడల్ మొత్తం ఎక్కువ ఫ్రెండ్ గణపతులు అయితే అన్నవాళ్ళు తయారైతే చేసారు అనమాట. ఇంకా లేట్ చేయకుండా జల్దీ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే జల్దీ వీడియోని లైక్ అయితే వేయండి. ఇంకా లేట్ చేయకుండా జల్దీ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ త్రివేణి మట్టి గణపతులు అనేది కనిపిస్తుంది. కానీ మనకు హోల్సేల్ అండ్ రిటైల్ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంతకుముందు చెప్పిన అడ్రస్ వచ్చేసరికి మనకు అక్కడ బైపాస్ ఎండింగ్ అనమాట. బైపాస్ ఎండింగ్ నుంచి ఇక్కడ మనకు భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది. కొంచెం ముంగటికి వస్తేనైతే మనకి ఇక్కడ అన్నవాళ్ళ షెడ్ అయితే అనిపిస్తాయి. ఇక్కడైతే మనకి ఈసారి అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ గణపతులు అయితే అన్నవాళ్ళు అయితే మట్టితో అయితే తయారు చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే మనకు మొత్తం మట్టి గణపతులు అనమాట. అండ్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది మొత్తం ఈ వీడియోలో ఎండింగ్ వరకు అయితే చూపిస్తా. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఇక్కడైతే మనకి అన్ని డిఫరెంట్ మోడల్ గణపతులు అనమాట. మొత్తం ప్యూర్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఐడల్స్. ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మనం షెడ్ లోపలికి అయితే ఎంటర్ అయితే అవుతున్నాము. అండ్ ఇక్కడైతే మనకు 1 feet నుంచి మనకు 12 feet వరకు అన్నవాళ్ళు అయితే ఈసారి తయారు చేయడం అయితే జరిగింది. అన్నీ మనకు మట్టి గణపతులు. అండ్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ మనకి ఇక్కడ పులి రావడం అయితే జరిగింది. అండ్ దానిపైన నిల్చున్న గణపతి. అండ్ ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. అండ్ బొట్టు వరకు కావచ్చు అంతా మొత్తం అన్నవాళ్ళు అయితే తయారు చేయడం అయితే జరిగింది. అండ్ చూసారు కదా, ఐస్ పెయింటింగ్ కావచ్చు బొట్టు వరకు అనేది చాలా నీట్గా అయితే ఇచ్చారు అన్నవాళ్ళు. అండ్ ఈ కాన్సెప్ట్ కూడా మనకు చాలా అంటే చాలా డిఫరెంట్గా అనేది ఉంది. అండ్ ఒక్కసారి ఇక్కడ మీరు చూసుకోవచ్చు పంచ వరకు కూడా చూసుకోవచ్చు. అండ్ ఒక్కనే కుందన్ వరకు కూడా మనకు మొత్తం అన్నవాళ్ళు అయితే తయారు చేయడం అయితే జరిగింది ఓన్గా. అండ్ ఒకసారి మీ ఇక్కడ చూసుకుంటే ఈ కాన్సెప్ట్ కూడా మనకు గణపతి చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ ఒకసారి మీద చూసుకోవచ్చు. ఎందుకంటే మనకు 1 feet నుంచి 12 feet వరకు మట్టి గణపతులు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. అన్న వాళ్ళ మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ గణపతి సిట్టింగ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ ఒకసారి మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు అన్ని గణపతులు డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే మనకు అన్న వాళ్ళు అయితే తయారు చేసారు. అండ్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతి కూడా సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంది. పంచ వరకు చూసుకోవచ్చు అండ్ బొట్టు వరకు. అండ్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే గణపతి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. అన్న వాళ్ళు చాలా అంటే చాలా నీట్గా అయితే తయారైతే చేసారు. అండ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఈ మోడల్ గణపతులు అనేవి అన్ని సేమ్ మోడల్ అనమాట. ఇంకేమైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే జల్దీ వచ్చి బుకింగ్ అయితే తీసుకోవాలి మనం జైత్యాలోని త్రివేణి మట్టి గణపతుల వాళ్ళ షెడ్లో. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ అన్ని గణపతులు అనేవి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఉన్నాయన్నమాట. అండ్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతి కూడా మనకు సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా యూనిక్ కాన్సెప్ట్ మోడల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట మన త్రివేణి మట్టి గణపతి షెడ్లో. అండ్ ఒకసారి ఈ గణపతి కూడా చూసుకోవచ్చు, సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ గణపతి వచ్చేసరికి మనకు దగ్గర 5.5 feet అయితే ఉంటుంది. అండ్ ఒకసారి మీద చూసుకోవచ్చు. ఇంకా మనకు ప్రతి గణపతి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఒకసారి చూసుకోవచ్చు మీరు ఈ గణపతి కూడా. ఇక్కడ ప్రతి గణపతి వచ్చేసరికి మనకు మట్టితో తయారు చేయడం అయితే జరిగింది. అండ్ ఒకసారి ఇక్కడ ఈ చిన్న గణపతి కూడా చూసుకోవచ్చు. అండ్ ఒకసారి మీరు ఇక్కడ ఈ గణపతి చూసుకున్నట్టయితే ఈ గణపతి సిట్టింగ్ పొజిషన్ కూడా మాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ పంచలు వచ్చేసరికి మనకి ఇవన్నీ రియల్ పంచలు అనమాట. అండ్ ఒక మొత్తం హ్యాండ్ మేడ్ అయితే తయారైతే చేసారు గణపతిని. అండ్ ఒకసారి చూసుకోవచ్చు మీరు గణపతిని దగ్గర నుంచి. అండ్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఉన్న ప్రతి గణపతి అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్ అనమాట అక్కడి వరకు. ఇంకా అక్కడ మనకు చాలా పెద్ద గణపతులు కూడా ఉన్నాయి, అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణపతి వచ్చేసరికి గ్రీన్ కలర్ పంచ. ఇంకా చాలా గణపతులు అయితే మనకు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట బుకింగ్. అండ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ అట్లనే ఇక్కడ ఈ గణపతి కూడా మనకు సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా డిఫరెంట్గా అవుతుంది. అండ్ ఒకసారి ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకు బొట్టు వరకు అండ్ కుందన్ వరకు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి మీద బొట్టు వరకు కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇంకా చాలా గణపతులు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే జల్దీ వచ్చి బుకింగ్ అయితే చేసుకోవాలి. అండ్ అట్లనే ఇక్కడ లిటిల్ బాల గణపతి కూడా మనకైతే అవైలబుల్ అయితే ఉందన్నమాట. అండ్ ఒకసారి మీకైతే చూపిస్తుంది. అండ్ ఒకసారి ఈ గణపతి కూడా చూసుకోవచ్చు. ఇది కూడా మనకు చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ అయితే మనకు తయారు చేసారు అన్నవాళ్ళు ఈ గణపతి.
ఇది వచ్చేసరికి మనకు త్రివేణి మట్టి గణపతి కేంద్రం. అండ్ ఈ గణపతి కాన్సెప్ట్ కూడా మనకు చాలా అంటే చాలా డిఫరెంట్ అవుతుంది. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు దగ్గర నుంచి. ఇక్కడ మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే అన్న వాళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఒకసారి మీరు అక్కడ చూసుకున్నట్లయితే లిటిల్ బాలా గణేష్ చూసారా, వర్క్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ చాలా నీట్గా అయితే చేసారు ప్రతి గణపతిని. పంచవారు కావచ్చు, మళ్ళీ గణపతిని తయారు చేసే విధానం కూడా అన్న వాళ్ళు చాలా అంటే చాలా డిఫరెంట్ అయితే చేసారు. అండ్ ఒకసారి చూసుకోవచ్చు మీరు, ఇవన్నీ గణపతులు అనేవి చాలా డిఫరెంట్ మోడల్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. కలరింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. మనకు అన్న వాళ్ళైతే చాలా నీట్గా అయితే చేసారు. గణపతిని కూడా చూసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది గణపతి. ఇట్లనే చిన్న గణపతులు రాక ఇంకా పెద్ద గణపతులు కూడా త్రివేణి మట్టి గణపతి వాళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఫ్రెండ్స్ మీరు ఈ గణపతి కూడా చూసుకోవచ్చు. ఈ గణపతి అయితే మనకు చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మనకు చాలా డిఫరెంట్ అయితే ఇచ్చారు అన్న వాళ్ళు. అండ్ ఒకసారి మీకైతే దగ్గర నుంచి అయితే చూపిస్తున్నా చూడండి. అండ్ మనకు కిరీటం వర్క్ కావచ్చు, ఐస్ పెయింటింగ్ అండ్ గణపతికి తయారు చేసే విధానం కూడా మనకు అన్నవాళ్ళు చాలా అంటే చాలా నీట్గా అయితే తయారు చేయడం అయితే జరిగింది. చూసారు, ఈ గణపతి కూడా మనకు చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మనకు చాలా అంటే చాలా డిఫరెంట్ అనేది ఇచ్చారు అన్నవాళ్ళు. అండ్ ఒకసారి మీరు ఈ కాన్సెప్ట్ గణపతి కూడా మనకు చాలా యూనిక్ అంటే యూనిక్ ఉంది. అండ్ ఒకసారి మీరు చూసుకుంటే దగ్గర నుంచి అండ్ వీళ్ళ వర్క్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చారు అన్నవాళ్ళు. ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గణపతిలో మనకు ఇంకా మనకు మీద బ్యాక్గ్రౌండ్లో పాములు రావడం అయితే జరిగింది. అండ్ కలరింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే వేసారు అన్నవాళ్ళు. అండ్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతి వర్క్ కూడా మనకు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ ఇంకొక గణపతి కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ చూసారు కదా, బ్యాక్ డ్రాప్ కూడా మనకు చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు అన్నవాళ్ళు. అండ్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే మనకు ఆర్చ్ కూడా చూసుకోవచ్చు మనకు ఎంత పెద్ద ఉందో. అండ్ ఒకసారి గణపతికి సంబంధించిన వర్క్ కూడా డీటెయిల్ అయితే చూడండి. అండ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అండ్ ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు. ఇది కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో పాములు రావడం అయితే జరిగింది. కాకపోతే సిట్టింగ్ పొజిషన్ అనేది గణపతి చాలా అంటే చాలా నీట్గా అనేది ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి గణపతి అయితే మనకు దగ్గర దగ్గర 1 feet నుంచి 12 feet వరకు అవైలబుల్ అవుతున్నాయి. ఇది వచ్చేసరికి మనకు త్రివేణి మట్టి గణపతి కేంద్రం భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ దాటంగా అయితే ఉంటుంది గాయస్. యా ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే ఈ గణపతి వర్క్ కూడా చూసుకోవచ్చు. మనకు హ్యాండ్ పెయింటింగ్ కావచ్చు, అండ్ అట్లనే ఐస్ పెయింటింగ్ అండ్ కిరీటం వర్క్ అండ్ గణపతి తయారు చేసే విధానం కూడా మనకు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూసారు కదా మీరు. యా ఇది వచ్చేసరికి మనకు ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ గణపతి. అండ్ ఒకసారి మీరు తీసుకోవచ్చు. ఈ గణపతి కూడా మనకు ఏనుగు ఫేస్ కట్ అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి ఈ గణపతి కూడా మీరు డీటెయిల్ అయితే చూడండి. అండ్ చూసుకోవచ్చు, సిట్టింగ్ పొజిషన్ కావచ్చు అండ్ కలరింగ్ వర్క్ కావచ్చు, అంతా చాలా అంటే చాలా డీటెయిల్ అండ్ నీట్గా అయితే ఉందన్నమాట గణపతికి. ఇంకా చాలా గణపతులు మనకు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట బుకింగ్. అండ్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ మీరు ఈ గణపతి కూడా చూసుకోవచ్చు. మనకు వెనక బ్యాక్డ్రాప్లో ఆర్చ్ అనేది చాలా డిఫరెంట్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి గణపతికి వెనక బ్యాక్డ్రాప్ ఆర్చ్ కావచ్చు అండ్ కలరింగ్ వర్క్ అనేది చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది. అండ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ పంచ కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ ఈ గణపతికి దగ్గర దగ్గర మనకు చాలా అంటే చాలా హైట్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. అండ్ చూసారు కదా. యా ఫ్రెండ్స్ ఇదనమాట పెద్ద గణపతుల అప్డేట్. ఇక్కడైతే మనకు చిన్న గణపతులు అవైలబుల్ అవుతున్నాయి. అండ్ ఇక్కడైతే మనకు 1 feet నుంచి 12 feet వరకు అన్న వాళ్ళైతే గణపతులు తయారు చేయడం అయితే జరిగింది. కేవలం బుకింగ్ చేసుకుని వాళ్ళు ఉంటే జల్ది వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి. వీళ్ళ మొబైల్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్ అండ్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మనకు ప్రతి గణపతి అనేది చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే మనకు ప్యూర్ ఎకో ఫ్రెండ్లీ గణపతులు అయితే అన్న వాళ్ళు అయితే తయారు చేసారు. అండ్ చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.